కాదు కానీ, శాపము నుంచే కాదు కానీ, అందరూ వినాలి, పాపము నుంచి కాదు కానీ శాపము నుంచి కూడా ఆయన రక్షించాడు, కరెక్టే. కానీ ఈ రోజున సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అనేక విధాలుగా శ్రమలు, శోధనలు, ఇరుకులు, అనారోగ్యములు దేవుడు మనందరినీ రక్షించేంత వరకు క్షేమమునిచ్చి నీ బిడ్డలలో విషయములో, నీ పని విషయములో, నీ చెరువుల విషయములో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతము తిరిగినా మీకు తోడయ్యుండి నీ దూతను తోడుగా ఉంచి ఈ రోజున అదే రక్షకుడు మనందరినీ దేవుని మందిరంలో సజీవులుగా ఉంచినందుకు నేను ఎంతగా మనందరము దేవుని ఆరాధించాము. హల్లెలూయా, హల్లెలూయా. అవునన్నవారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఈ రోజున నార్మల్గా కొంతమందికి ఎలా ఉంటుందంటే, పండగ వస్తేనే క్రిస్మస్ అంటే సంవత్సరానికి డిసెంబర్లో 25వ తారీఖున వచ్చేదే క్రిస్మస్ అని చాలా మందిలో ఒక ఆలోచన అనేది ఉంది. అయితే అందరూ వినాలి, అందరూ వినాలి. ఇక్కడి నుంచి ఒక్క మాట, ఈ రోజున దేవుడు రక్షకుడు ఈ రోజున పుట్టాడు కనుక మిమ్మల్ని అందరినీ సామాన్యంగా వదిలిపెట్టాం. వాళ్ళ మీరు వెళ్ళిపోతాం, 3ంటికి వెళ్ళిపోయి ఫోటోలు దిగుతాం, చెట్ల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతాం, ఎక్కడ ఉంటే అక్కడ కుర్రలు వెళ్ళిపోయి బండ్లు పెట్టి ఫోటో దిగటానికి నేను ఈ రోజున మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మీరు నిద్ర వచ్చినా సరే, మిమ్మల్ని లేపైనా సరే కూర్చోబెట్టి వాక్యం పెట్టిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా నేను చెప్పాల్సి వస్తుందంటే, నిజంగానే రక్షకుడు మనందరినీ రక్షించే సజీవులుగా ఈ రోజున వచ్చినప్పుడు మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలి వద్దా? అదే కొత్త సినిమా వచ్చింది, పుష్ప 2 అని వచ్చింది. అదే 4-5 గంటలైనా సరే అక్కడే కూర్చొని పాప్కార్న్ మధ్యలో వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుంది అని చెప్పేసి కూర్చుంటారు కదా. అలాగే ఈ రోజున రక్షణ గురించి మనందరం విన్నప్పుడు కూడా నేను చెప్పిన, నాన్నగారు ఇంకోసేపు చెప్పిన, ఈ రోజున మనందరం ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అందరూ సెటిల్ అయిపోయిన కాడి నుంచే వాక్యం నేను స్టార్ట్ చేస్తాను. ఎవరు మాట్లాడినా సరే నేను స్టార్ట్ చేయను. అవసరం గంట అయినా ఇక్కడే కూర్చుంటాను, కానీ ఎవరు అర్థం చేసిన వాటికి సెట్ అయిపోయిందా నా నువ్వైనా చెప్పొచ్చు, 1 గంట 40 నిమిషాలు అని ఏం పర్లేదు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే లూకా సువార్త మనం తీసుకున్నట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 18వ వచనమును చదువుతాం. గొర్రెల కాపరులు తప్పులతో చెప్పిన సంగతుల గురించి వినువారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరులతో తమతో చెప్పిన సంగతుల గురించి విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. జనరల్గా మనం చూస్తే కొన్ని విషయాలను చూస్తేనే ఆశ్చర్యపోతాం. అయితే ఏమిటి వారు అంతగా ఆశ్చర్య పడాల్సిన విషయం ఏంటి అని మనం చూసినట్లయితే, అదే లూకా సువార్తలో 2వ అధ్యాయము 8 నుండి 11 వచనములు చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలముల ఉండి రాత్రి వేళ తమ మందను కాచుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలుచును. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచుండును. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలుపు మహో సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన శబ్దమునకు అభిషక్తుడు అని అర్థము. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆ యొక్క గొర్రెల కాపరులు ఎందుకని ఆశ్చర్యపడ్డారంటే, ఆ దేశంలో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు, బెత్లెహేములో గొర్రెలు మేపుతూ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలోనికి ఒక వెలుగు వచ్చి పడిందంట. ఒకేసారి ఒక పిడుగు వేగంతో వచ్చినట్టు పడిందంట. పడేసరికి ఆ వెలుగుని వారు చూడలేక, ఆ యొక్క ప్రసక్తనతో చూడలేక వారు ఏం చేశారంటే భయపడ్డారంట. భయపడుతున్నప్పుడు ఆ వెలుగులోంచి ఒక దూత నిలబడి ఏం చెప్తుందంటే, ఇదిగో మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రపంచమునకు ఒక శుభవార్త రాబోతూ ఉన్నది. అది ఎటువంటి శుభవార్త అంటే, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన సంఘములోని కూడా ఒక శుభవార్త రాబోతూ ఉన్నది. ఆ శుభవార్త ఏంటంటే, మన కొరకు రక్షకుడు ఈ భూలోకములో పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టుకున్నాడంటే, ఈ రోజున మనం చూస్తూ ఉంటే
నువ్వైనా నేనైనా సరే 2024 సంవత్సరంలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ 2024 సంవత్సరంలో ఇంతమంది సంఘము మనందరం కూడి ఉన్నాము. అయితే మనమందరం కూడి ఉన్నప్పుడు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళొచ్చాం, అనేకమైన ప్రయాణంలోకి వెళ్ళొచ్చాం. ప్రతి ప్రయాణంలో కూడా మన తల్లిదండ్రులు మనకు పక్కన ఉంటారా? ఏ ప్రమిళ దూర ప్రాంతంలో చదువుకున్నావు, ఎక్కడున్నావు చదువుకున్నావు, మీ నాన్న మీ అమ్మ నీ దగ్గర ఉన్నారా? లేరు కదా. లేకపోతే పూజ మనం ట్రైనింగ్ వెళ్ళావు బాపట్ల, నీకు తోడు మీ అమ్మ వచ్చిందా, మీ తమ్ముడు వచ్చాడా? ఎవరు రాలా. కానీ ఈ రోజున మనందరము సంతోషముగా దేవుని ఆరాధించడానికి దేవుని మందిరంలో ఉన్నాం. హల్లెలూయా. లేకపోతే సొలొమోను అనే కూడా చాలా ప్రాంతాలకు ప్రయాణం వెళ్ళాడు, పిల్లలను తీసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఈ రోజున దేవుని మందిరంలో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఎందుకంటే ఈ రోజున ఆ రక్షకుడే, మనము నమ్ముకున్న రక్షకుడే ఈ రోజున మనందరూ, మన తల్లి మన పక్కన లేకపోయినా, మన తండ్రి పక్కన లేకపోయినా, ఎవరు మన పక్కన లేకపోయినా, ఇదిగో ఆ రక్షకుడైన దేవుడు మనందరినీ సజీవులుగా దేవుని మందిరంలో ఆయన ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రపంచమంతకు ఒక శుభవార్త వచ్చిందంట. హల్లెలూయా. అయితే టీవీలో మనము చూస్తూ ఉంటాం. టీవీలో చూసినంత ప్రతిరోజు TV9 కానీ, NTVలో కానీ, సాక్షిలో కానీ అనేకమైన టీవీలో మనం చూస్తూ ఉంటే అనేకమైన సువార్తమానాలు వార్తలు వస్తూ ఉంటాయి. వార్తలు వచ్చినప్పుడు ప్రతి వార్త సంతోషం కలగజేస్తుందా? మనందరికీ సంతోషం వస్తుందా? చంద్రబాబు ఏదైనా చెప్తే కొంతమంది సంతోషం అవుతుంది, కొంతమందికి సంతోషము ఏదు. కొంతమంది పుట్టుక ద్వారా, కొంతమందికి నా ద్వారా మా తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది, కానీ కొంతమందికి ఉండకపోవచ్చు. లేకపోతే మా అన్నయ్య నుంచి మా తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది, కానీ కొంతమందికి మా అన్నయ్య ద్వారా కూడా సంతోషం ఉండదు పుట్టుక ద్వారా. కానీ ప్రపంచమంతకు శుభవార్త ఏంటంటే ఈ రోజున యేసుక్రీస్తు వారు పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. అంటే బెత్లెహేం అంటే మన కానుకలంత దూరం ఉందా, లేకపోతే పెద్దపల్లి దూరం ఉందా? బెత్లెహేం ఎక్కడా, ఆంధ్ర ఎక్కడ? కానీ ఈ రోజున ప్రపంచమంతా ఈ రోజున యేసు క్రీస్తు వారిని, రక్షకుడైన దేవుణ్ణి, నజరేయుడైన యేసు క్రీస్తు వారిని ప్రపంచమంతా ఈ రోజున రక్షకుడిగా అంగీకరించి పాపములో ఉన్నవారు, నశించిపోతున్న వారు, దొంగతనాలు చేసిన వారు, నరహంతకులు చేసిన వారు అనేక మందిని యేసు క్రీస్తు వారి రక్తం చేత కడగబడి ఈ రోజున దేవుని మందిరంలో ప్రపంచమంతా దేవుని ఆరాధిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు నేను ముదినేపల్లిలో ఉన్నాను అనుకుంటాను, కానీ వేరే ఊరోళ్ళకి నేను ఎవరో తెలియదు. తెలుస్తుందా? తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరంటే ఈ రోజున ప్రపంచమంతటికి తెలుసు. ఏంటంటే రక్షకుడు ఈ లోకములోనికి దిగి వచ్చి నశించిపోతున్న ఆత్మల సహితము, చీకటిగా ఉన్న ప్రతి బ్రతుకులు కానీ, దొంగతనములు చేసిన అనేకమైన బ్రతుకుల్ని కానీ, నరహంతకులు సహితములు చేసిన వారిని కూడా, పాపముల పడి ఉన్న వారిని, అనేకమైన శాపముల పడిన వారిని నరకములోనికి పడకుండగా ఈ రోజున ఆయన రక్తము చేత కడగబెట్టి ఈ రోజున దేవుని మందిరంలో అనేక మంది నిలిచి సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు వారు రక్షకుడు అని గల కారణం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చంపేసి నేను వచ్చి సొలొమోను అన్నయ్య, నేనంటే నీకు చాలా ఇష్టం కదా, నా నింద నువ్వు నీ మీద వేసుకుంటావంటే వేసుకుంటావనయా? అయ్యో, నేను వేసుకునేది అంటే నాకు 3 కుమార్తెలు ఉన్నారు, స్మైల్ ఏమైపోతుంది, జోసన్ ఏమైపోతుంది, ఇదిగో శ్రేష్ఠ అంటే నాకు చాలా ఇష్టము, మెళ్ళ మీద ఎక్కించుకొని తిప్పుతాను, నా పాపం ఏమైపోతుంది అని ఏమంటాడంటే, నేనైతే నీ పాపమును నువ్వు చేసిన తప్పిదాలకి నేనేం చేస్తాను, నేను వేసుకోను అని అంటాడు. లేకపోతే నేను వెళ్ళి చెంప మీద కొట్టిన తర్వాత ఇక్కడ నవాజ్ అని ఉన్నాడు, అన్నయ్య నువ్వు చిన్నప్పటి నుంచి నేను తెలుసు కదా, ఇదిగో నువ్వు కొట్టావని చెప్పి నువ్వు వేసుకొని అంటే నువ్వు వేసుకుంటావనయా? వేసుకుంటావా? లేదు. ఎందుకంటే కానీ మనము చేసిన ప్రతి తప్పిదం ఏదైతే ఉందో, నీవు చేసిన పాపం ఏదైతే ఉందో, నువ్వు ఎటువంటి ఇదిగో శాపగ్రస్తమైన పనులన్నీ చేశావో, ఇదిగో లోకానుసారంగా నువ్వు జీవించావో, నీ కొరకు రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చి నీవు చేసిన తప్పిదం ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మీద మరణించి మన మీద ఉన్న శాపమునే కానీ పాపమునే కానీ ఆయన కొట్టివేసి ఈ రోజున మనందరము కూడా దేవుని మందిరములో ఆయన సజీవులుగా వచ్చి నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనుషుడు యొక్క పాపమును ఎవరు మోయరు, కానీ రక్షకుడైన దేవుడు తన భుజాల మీద ఆయన మోసి ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే గొర్రెల కాపరులు కూడా భయపడుతూ ఉన్నారంటే, ఏమని భయపడుతున్నారంటే, గొర్రెల కాపరులు అంటే అది గవర్నమెంట్ జాబ్ చేయరు, లేకపోతే మంచి ఉద్యోగాలు ఏమైతే చేయరు, వారు అది కాపులా కాసి వాటిని మందని మేపితేనే వారికి ధనం అనేది వస్తూ ఉంటుంది. అయితే వారి కుటుంబం గురించి బాధపడుతున్నారంట, వారి పరిస్థితుల బట్టి బాధపడుతున్నారంట, వారి యొక్క ఆహారం కోసం భయపడుతున్నారంట, వారి బిడ్డలు పోషించడానికి వారు భయపడుతూ ఉన్నారంట. అయితే వారి ఎదుటికి ఒక వెలుగు వచ్చి ఆ యొక్క దోత అక్కడికి వచ్చి చెప్తున్నమాట ఏంటి, ఏకను మీరు భయపడవద్దు, మీకు ఒక శుభవార్త రాబోతూ ఉన్నది. అదేంటంటే రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా, మీ జీవితంలోని ఆ భయములోంచి తీసివేసి దేవుడు మీకు సంతోషముని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నేనేం చెప్పబోతున్నానంటే, 2024 సంవత్సరం ఆఖరిలో మనందరం ఉన్నాం. ఎంతమందికి భయాలు ఉన్నాయి? భయాలు లేవా? భయాలు ఉన్నాయి లేదా? లేవా అంటే మౌనంగా ఉన్న వారికి అయితే లేనట్టు ఉంటాయి. భయాలు ఉన్నవారి చేతులు ఎత్తను పోని, ఎత్తపోయిన వాళ్ళకి నా సంగతి లేదు తెలియదు, కానీ భయాలు ఉన్నాయి, అందరికీ భయాలు ఉన్నాయి. అయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యం అని మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఒక శుభవార్త రాబోతూ ఉన్నది. అది ఏమిటంటే, నీవు ఎటువంటి భయముతో ఉన్నావో, నీ బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతున్నావా, ఇంట్లో గడవట్లేదని భయపడుతున్నావా, నీ యొక్క పువ్వు గురించి బాధపడుతున్నావా, ఇదిగో మీ అందరికీ ఒక శుభవర్తమానం ఏమిటంటే, ఇదిగో రక్షకుడైన దేవుడు నీకు కలుగుతున్న భయములోంచి దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మినట్టు చెప్పకుండా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయన ఏమిటి? ఆయన రక్షకుడై ఉన్నాడు. దేనిలోంచి రక్షిస్తాడంటే, ప్రతి పాపములో నుంచి కానీ, ప్రతి శాపములో నుంచి కానీ. ఈ రోజున మనందరము సజీవులుగా, ఈ రోజున అనేక మంది 2024లో చాలా మందికి యాక్సిడెంట్లు అయి ఉండొచ్చు, చాలా మంది అనారోగ్యాల పాలై ఉండొచ్చు, చాలా మంది బిడ్డలకు శోధనలు రావచ్చు, అనేక మంది దేవుని మందిరంలో 2024 సంవత్సరంలో అనేకమైన అనారోగ్యముల పాలైనప్పటికీ కూడా నీవు నమ్మిన దేవుడు నిన్ను ఏం చేశాడంటే, కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ వచ్చి ఈ రోజున సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఎంతో ఆనందముతో ఈ రోజున దేవుని ఆరాధించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫైర్ స్టేషన్ వాడు ఏం చేస్తాడంటే, ఇల్లు కాలిపోతే ఏం చేస్తాడు? ఏగాంది ఇల్లు కాలితేనే ఆడు వస్తాడు, ఫోన్ చేస్తే కానీ. అక్కడే ఉంటాడా? ఉన్నాడు. లేకపోతే ఆ నేవీ ఫోర్స్లో ఉంటారు కొంతమంది, అంటే ఏదన్నా పడిపోయి 2 బోట్ కాలిపోతే అక్కడ కాపాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, రెస్క్యూ టీం ఉంటారు. వాళ్ళైనా సరే ప్రమాదం వచ్చిందని హెచ్చరిక చేస్తేనే అక్కడ వస్తూ ఉంటది. కానీ నీవు దారి మధ్యలో వెళుతున్నప్పుడు, ఏ కానీ ఈ సంవత్సరమైనా నువ్వు లారీ తిరగబడింది, ఈ సంవత్సరమైనా అంతకు ముందు, ఇంకా మొన్న క్రిస్మస్ అప్పుడు కూడా మన వ్యాన్ ఒకటి తిరగబడిందంట ఆ రోజున కూడా. కానీ మన పక్కన ఎవ్వరు లేనప్పటికీ కూడా మనందరిని కూడా ఆ నమ్మదగిన దేవుడు ఏం చేశాడో తెలుసా, ఈ రోజున మనందరిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆ రక్షకుడైన దేవుడు అనేకమైన శోధనలోంచి, అనేకమైన ఇబ్బందుల్లోంచి, అనేకమైన యాక్సిడెంట్లోంచి, అనేకమైన కరెంట్ షాకుల్లోంచి ఈ రోజు మీ అందరిని తప్పించి కంటి రెప్పల నిన్ను రక్షించుకొని దేవుని మందిరంలో ఆయన ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, రక్షకుడైన దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలు ఏం చేస్తానంటున్నాడు, ఆయన కొనకుడు, నిద్రపోడు. నిద్రపోతే ఎవరెక్కడున్నారో మనకు తెలియదు. జనరల్గా చూస్తుంటే ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఒక ఆమె ఏం చేస్తుందంటే, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఒక బిడ్డను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసిందంటే, ఏం చేసింది, ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఆ ఫోన్ మాట్లాడేంత వరకు పిల్ల ఎక్కడ ఉందో తెలియదు, ఏమీ తెలియట్లేదంట. అలాంటి పరిస్థితులు ఉన్నారు. తర్వాత ఎవరో వచ్చి తీస్తే ఫ్రిడ్జ్లో పిల్లడు ఏడుస్తూ ఉన్నాడంట. అంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఈ రోజున మనము నీ పక్కన నీ తల్లి కొన్ని సందర్భాల్లో మర్చిపోతుందేమో, పనిలో పడి కొన్ని సందర్భాల్లో మన తల్లిదండ్రులు మనం మర్చిపోతారు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోటలో ఉన్నా, ఏ పనికి వెళ్ళినా నువ్వు రక్షించి కాపాడి కంటికి రెప్పల నిన్ను కాపాడుకొని దేవుని మందిరంలో నిన్ను రోజులుగా సజీవుడిగా దేవుడు ఉంచాడు. సజీవుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్షకుడైన దేవుడు మనందరిలో ఏం చేశాడు, రక్షించుకొని నరకములో దొంగ ఊపిలో. ఇప్పుడు వేటగాడు ఉంటాడు, వేటకి ఏం చేయాలంటే ఏదైనా ఇష్టపడ్డాడంటే దాన్ని కావాలంటే ఏం చేస్తాడంటే ఒక పన్నాగం వేస్తూ ఉంటాడు, ఏ జంతువునైనా పట్టి దాన్ని చంపాలంటే. అలాగే సంవత్సరం మొత్తములు కూడా సాతానుడు కూడా మన మీద అనేకమైన పన్నాగాలు వేసినప్పటికీ కూడా దేవుడు నిన్ను కంటికి రెప్పలాగా కాచి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారిలో ఉన్న కొన్ని గొప్పతనాలు మనం తెలుసుకుందాం ఈ రోజున.
చాలా మంది యేసుక్రీస్తు వారు అంటే ఏమంటారంటే కొంతమంది దేవుడే అంటారు, ఇంకేమి లేవా అంటే ఏమి చెప్పలేరు, దేవుడే అంటారు. కానీ ఈ రోజున దేవుళ్ళ ఉన్న గొప్పతనం మనము తెలుసుకుంటే ఈ రోజు నిజంగానే మనందరము కూడా నిజమైన క్రిస్మస్ జరుపుకున్నట్లని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే 11వ వచనం మనం చూసినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. అక్కడ ఉంటుంది తాను శబ్దమునకు అభిషేక్తుడని అర్థము. హల్లెలూయా. మొదటిగా మనందరిని దేవుడు ఏం చేసుకున్నాడు? ఆయన ఎవరు? రక్షించుకున్నాడని చెప్పండి. రక్షించుకున్నాడు కాబట్టి మనం దేవుని మందిరంలో ఆరాధించడానికి వచ్చాం. రెండోదిగా ఆయన ఎవరంటే క్రీస్తు ఆయన యొక్క పేరుకు అర్థం ఏంటంటే అభిషేక్తుడు. ఎవరు? అభిషేక్తుడు. ఒక మనిషిని దేవుడు అభిషేకించుకున్నాడంటే ఏమి జరిగిపోతుందో తెలుసా? ఈ రోజున మనం చూస్తుంటే బైబిల్ చరిత్రలో, అందరూ వాక్యం అనాలి, బైబిల్ చరిత్రలో మనం చూస్తుంటే దావీదు ఉన్నాడు. దావీదు మొదటిగా చూసినట్లయితే గొర్రెలు మేపుతూ ఉన్నాడు. గొర్రెలు మేపుతూ ఉన్న వారికి దేవుడు తన అభిషేకము ద్వారా, అభిషేకించుకోవడం ద్వారా గొర్రెలు మేపుతున్న దావీదు జీవితంలో దేవుడు ఒక రాజుగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. గాడిదలు మేపుతున్న సౌలు జీవితంలో కూడా దేవుడు అభిషేకించుకొని అతను ఏం చేశాడంటే ఒక రాజుగా నిలబెట్టుకున్నాడు. ఈ రోజున ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా, రక్షకుడైన దేవుడు నిన్ను అభిషేకించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉన్నత స్థానం అనేది ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే అభిషేకం ఒకళ్ళ మీద పడితే ఏమైపోతుంది అంటే ఒక ఉన్నత స్థానం అనేది వస్తుంది. అయితే చాలా మంది జీవితంలో ఎందుకని ఉన్నత స్థానం రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఉన్నత స్థానం రావట్లేదు. నా బిడ్డల జీవితంలో ఎందుకు ఉన్నత స్థానం రావట్లేదు? నా యొక్క భవిష్యత్తులో ఎందుకు ఉన్నత స్థానం రావట్లేదు? ఇదిగో అనేక సంవత్సరాల నుంచి దేవుని గురించి వింటున్నావు, రక్షకుడని వింటున్నావు, అనేకమైన వాటిని తప్పించాడు అనుకుంటున్నావు. కానీ చాలా మందిలో ఏంటంటే బాప్తిసము ఏమి లేదు, బాప్టిజం లేదు. రక్షకుడని అనుకుంటున్నావు, యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టారంటున్నావు, ఆ రక్షకుడైన దేవుడు నన్ను సజీవుడిగా రోజున దేవుని మందిరంలో ఉంచాడు అనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో ఎందుకు ఉన్నత స్థానం రావట్లేదంటే నీకు లేనిది ఏంటంటే బాప్టిజం అనేది లేదు. యేసు రక్తం చేత నువ్వు కడగబడలేదు. ఈ రోజున మనందరము కూడా సంఘములో ఎవరైతే రక్షణ తీసుకోలేదో ఈ రోజున మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఏంటంటే ఇదిగో రక్షకుడైన దేవుడు నా కోసం వచ్చాడు, ఆయన కొరకు నేను జీవిస్తానని అన్నట్లయితే పరలోకములోంచి ఒక అభిషేకం రాబోతూ ఉన్నది. అది నీ బిడ్డల మీదకి రాబోతూ ఉన్నది, అది నీ పనుల మీదకి రాబోతూ ఉన్నది, అది నీ చెరువు మీదకి రాబోతూ ఉన్నది, అది నీ కుటుంబం మీదకి రాబోతూ ఉన్నది. ఒక్కసారి కానీ రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క అభిషేకం నీ బిడ్డల మీద పడిందంటే ఇదిగో గొర్రెలు మేపుతున్న దావీదు జీవితంలో రాజుగా నిలబడ్డాడు. ఈ రోజున మీ కుటుంబంలో కూడా ఆయన అభిషేకం నీ మీద పడినట్లయితే, నీ బిడ్డల మీద పడిందంటే, నీ వ్యాపారం మీద పడిందంటే, నీ కుటుంబం మీద పడిందంటే, నీ జీవితంలో కూడా రాజైన దావీదు చరిత్ర మార్చబడిందో నీ జీవితం కూడా మార్చబడిపోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు, రక్షకుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడు నీవు దేవుని కొరకు జీవించలేవా? జీవించలేదా? ఒక్కసారి ఈ రోజు నీ జీవితంలో ఎప్పుడు అభివృద్ధి కోసం చూస్తున్నావో, ఎంత కాలం నుంచి మంచి ఉద్యోగం కోసం చూస్తున్నావో, ఎంత కాలం నుంచి నీ జీవితంలో ఉన్నత స్థానము చూడాలనుకుంటున్నావో, ఈ రోజున ఒక నిర్ణయం తీసుకో. నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో నేను దేవుని కొరకు బ్రతకాలని నీవు బాప్తిసము తీసుకొని ప్రతి ఆదివారము దేవుని అభిషేకము కోసం నువ్వు కనిపెట్టినట్లయితే అభిషేకము నీ మీదకి రాబోతూ ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ చోటకి వెళ్ళినా, నువ్వు ఏ ప్రాంతముకి వెళ్ళినా దేవుని అభిషేకము నీ మీద ఉండగా నువ్వు ఏ పని చేసినా దేవుడు నిన్ను లేవనెత్తగలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే దేవునికి స్వరం ఎత్తి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం పాడిన పాట అదే, కష్టాలలోన నష్టాలలోన నా కన్నీరు తుడిచిన వాడు నీవే, నీకే మహిమాని మనం పాడనట్టుగా ఈ రోజున నీవు ఒక నిర్ణయం తీసుకో. యవనస్తులారా, చాలా మంది ఉన్నారు దేవుడి మందిరానికి నడుస్తూ ఉన్నారు. రక్షించిన దేవుడు ఎంతవరకు నిన్ను సజీవుడిగా నిన్ను ఇక్కడ ఉంచింది ఎందుకంటే ఇదిగో నిన్ను అభిషేకించుకోవాలని, నిన్ను ఒక ఉన్నత స్థానం ఇవ్వాలని ఆ రక్షకుడైన దేవుడి లోకంలో దిగి వచ్చాడు. హల్లెలూయా. లేకపోతే ఎందుకు? ఆయన పరలోక రాజ్యంలో ఉండొచ్చు కదా.
వీరు మాట ఇంట్లేదు కదా, నాకెందుకు లేని వదిలేవచ్చు కదా. కానీ నీ స్థితిని మార్చడం కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ బిడ్డల జీవితంలో మార్చడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఈ రోజున ఎవరు ఇక్కడ కొంతమంది పట్టుబడులు చేసుకునే బిడ్డలు ఉన్నారు, లేకపోతే కష్టపడే బిడ్డలు ఉన్నారు, లేకపోతే సిమెంట్ పనికి వెళ్ళేవారు ఉన్నారు, లేకపోతే కొంతమంది వ్యాన్కి వెళ్ళేవారు ఉన్నారు, లేకపోతే కొంతమంది రోజు గడిస్తే లారీలకు వెళ్ళేవారు ఉన్నారు. దేవుడు ఈ రోజున అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యము చూడాలంటే ఇదిగో రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ రోజు నీవేమనుకోవాలంటే, దేవుని కొరకు నేను బ్రతుకుతాను, లోకానుసారమైన క్రియలు నేను మానేసుకుంటాను, దేవుని కొరకు నేను బ్రతుకుతానని ఒక నిర్ణయం తీసుకొని ప్రభువా నీ అభిషేకముతో నన్ను నింపంటే దేవుడు నిన్ను అభిషేక్తుడు, నిన్ను లేవనెత్తి నిన్ను అభిషేకించుకొని దేవుని మందిరంలో నిన్ను విలువైన పాత్రగా నేను వాడుకోగలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం చెప్పడు కొడదాం. హల్లెలూయా. మొదటిగా ఆయన ఎవరు? రక్షకుడు. రెండోదిగా మన స్థితిని మార్చాలంటే మనం ఏం పొందుకోవాలి? అభిషేకము పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి, బాప్టిజం పొందుకోవాలి. రెండోదిగా మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు కూడా చూద్దాం. మనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 37-38 వచనములు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును అభిషేకించుకొని దేవుడైనకు తోడయ్యుండును గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచారము చేయొచ్చు ఉన్నాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. మొదటిగా చూస్తే ఆయన రక్షకుడు, రెండోదిగా ఆయన చూస్తే అభిషేక్తుడు, మూడోదిగా చేస్తే ఆయన మేలు చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎవడైనా సరే నీకు మేలు చేస్తే కానీ దానికి బానిసత్వం చేయాలని చూస్తాడు, అవునా కదా? ఒకటి నీకు సహాయం పడ్డాడంటే, ఇప్పుడు నేను ఒక 2 లక్షలు ఇస్తాను, లేకపోతే నాకు ఎవరైనా 2 లక్షలు ఇస్తారు, ఫ్రీగా ఇస్తారా? ఎవరెవరు? కానీ దేవుడి రోజున అంటున్నాడు, నీకు మేలు చేయగలిగిన వాడిని నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటంటే రక్షకుడని మనకు తెలుసు. రెండోది ఏంటంటే ఏ మనుషుడైనా అభిషేకించగలిగిన వాడు ఒకే ఒక్కడు. రాజులైన అభిషేకించాలన్నా, అధిపతులైన అభిషేకించాలన్నది దేవుడు. ఎందుకే రాజులు రాజు, ప్రభులకు ప్రభు అని మనం అంటూ ఉన్నాం. మూడోదిగా చూస్తుంటే ఆయన మేలు చేయవాడుగా ఉన్నాడంట. ఎటువంటి మేలు చేస్తాడంటే, ఒక ప్రాంతంలో 2 అక్కలు ఉన్నారంట, మార్త మరియలు ఉన్నారంట. అయితే వారి యొక్క సహోదరుడు చనిపోయాడు. ఎవరు చనిపోయారు? ఒక సహోదరుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అక్కలు ఏం చేస్తున్నారంట? ఏడుస్తూ ఉన్నారంట. ఇదిగో నా తమ్ముడు చనిపోయాడు కదా, ఇదిగో నా తమ్ముడి మీద నేను ఆధారపడ్డా కదా, ఇదిగో నా తమ్ముడు జీవితంలో మరలా తిరిగి లేస్తే ఎంతో సంతోషము కదా అని ఏం చేస్తున్నాడంటే, మేలు కోసం ఏం చేస్తున్నారంటే కనిపెడుతున్నారంట. అప్పుడు యేసుక్రీస్తు వారి ప్రాంతంలోనికి వచ్చి మాట్లాడింది ఒకటే మాట, ఏంటి తెలుసా? సమాధిలో ఉన్న లాజరు నీవు బయటికి రా అన్నమ్మటనే ఆ యొక్క లాజరు బయటికి తిరిగి వచ్చాడు, మరణము నుంచి లేచి తిరిగి వచ్చాడు. ఇదిగో అనేక మందికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరు నీకు మేలు చేసినా ఎంత మేలని. ఇప్పుడు నేను ల్యాబ్లో బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉంటాను. ల్యాబ్లో బ్లడ్ టెస్ట్లు చేస్తున్నప్పుడు మనలో సంఘ విశ్వాసులు ఎవరైనా వచ్చినా బాగాలేదంటే ఏం చేస్తానంటే, బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చేస్తా. అదే నేను కొంచెం మేలు చేయగలను, అంతేగాని నేను డాక్టర్ని కదని చెప్పి నీకు వైద్యం చేయలేను కదా. లేకపోతే కాలు ఇరిగింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఫ్రీగా చేస్తాడా? ఫ్రీగా ఏమి చేయడు. డబ్బులు ఇస్తే నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే, అడిగి జాలు ఉన్నా సరే ఫ్రీగా చేయలేడు. కానీ ఈ దేవుడు ఎటువంటి వాడు తెలుసా? అక్కడికి వెళ్ళి మరణంలోంచి లేపి వారి సహోదరుని వారి అక్కలకు అప్పు చెప్పిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎంత ధనము పెట్టినా సరే ఈ లోకంలో రాజులైనా, సీఎంలైనా, పిఎంలైనా ఒక మనిషిని బ్రతికించలేరు. కానీ ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు వాడు మరణించిన సహితము కూడా లేవనెత్తగలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో కూడా మరణ పడకల మీదకు వెళ్ళిపోయిన వారు కూడా ఈ సేవకుడు ప్రార్థించగా లేచి అనేకమైన మేలులు పొందుకున్న వారుగా ఉన్నాడు. దేవుడు అదే అంటున్నాడు, నీవు భయపడుతున్నావా? రక్షకుడిగా నేను వచ్చాను, నేను నిన్ను అభిషేకిస్తే నువ్వు లేవనెత్తబోతావు, నిన్ను అలాంటిమైన పరిస్థితుల నుంచి నేను లేవనెత్తబోతున్నాను. మూడోదిగా ఏంటంటే, మేలు చేయవాడును నేనే.
హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మేలు చేయగలిగిన దేవుడు నేనుండగా ఎవరో దగ్గర వెళ్ళడం కాదు. ఏ చోటకి వెళ్ళి నీకు మేలు రాదేమో కానీ మరణకరమైన పరిస్థితుల్లో వచ్చి లేవనెత్తగలిగిన వాడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే సాతాను శోధనలు పట్టిన సహితమును కూడా వారిని స్వస్థపరిచి అక్కడ సంచారము చేస్తూ వచ్చాడంట. అయితే ఒక ప్రాంతంలో ఏం జరిగిందంటే, నేను ముగిచ్చేస్తున్నాను, ఇంకొక 10 నిమిషాలు ముగిచ్చేస్తాను, శ్రద్ధగా వినండి. ఈ ఇంకో పాయింట్ ఉంది చెప్పేస్తే నేను క్లోజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం చూస్తుంటే స్వస్థపరిచినప్పుడు ఇక్కడ స్వస్థపరచు సంచారములు చేస్తున్నాడు అంట. ఫస్ట్ ఏంటి, మూడోది ఏంటి, మేలు చేశాడు. ఆ మేలులో ఎటువంటి మేలు వస్తుందంటే, ఆ యొక్క ప్రాంతంలో వరకే పిడిసి వ్యాధి ఉందంట. పిడిసి వ్యాధి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ పిడిసి వ్యాధి కోసము యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారని తీసుకెళ్లారంట. తీసుకెళ్తుంటే ఆయన పర్వతం మీద ఉన్నాడంట. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యక్తులు తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఇదిగోయా ఈ యొక్క వాడు ఏం చేస్తున్నాడంటే పిడిసితో బాధపడుతున్నాడు, ఎక్కడ మీద అక్కడి నుంచి పడిపోతూ ఉన్నాడు, ఎన్ని చోట్లకి వెళ్ళినా పడిపోతూ ఉన్నాడు, ఇదిగో పనికి వెళ్తుంటే నీళ్ళ పడిపోతాడని భయం వేస్తూ ఉంటే, అప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడింది ఏంటంటే, నీలో ఉన్న రోగమా పోలేదు కానీ యేసు నామములో ఆయన ప్రార్థించింది ఏంటంటే, సాతానా యుద్ధంలోంచి నువ్వు వదిలి వెళ్ళమనగా ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే కాదు, మన జీవితంలో ఎక్కడ ఉన్నాడు, లేడాడు, ప్రశాంత్ లేడా, ఇంకే ఉన్నాడు. నీకే రోగం ఉంది, ఇంతకుముందు తగ్గిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ పిడుసు రోగం ఉంది. ఎక్కడికి వెళ్ళినా బండి మంచి పడిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి న్యూయార్క్ ఉంటే ఇక్కడే అన్నయ్యను సొలొమోను నీళ్ళ మాసం తెస్తుంటే పడిపోయి ఇదైపోయింది. ఒకసారి బండి మీద పడిపోయి పొళ్ళన్నీ కదిలిపోయినాయి. చాలా పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన నమ్ముకున్న రక్షకుడైన దేవుడిలో ఎప్పుడైతే అంగీకరించి బాప్టిజము తీసుకున్న తర్వాత నీలో ఉన్న అది రోగమా సాతానా? సాతానే కదా. ఎక్కడికి వెళ్ళి సైకిల్ తెచ్చుకుంటే ఆవరించిందంట, ఎక్కడ చూసినా పడిపోతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రక్షించబడ్డాడో, ఎప్పుడైతే పరలోక అభిషేకం అతని మీద పడిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పిడిసి అనేది అతను ముట్టకుండగా ఈ రోజున ఆయన దేవుని మందిరంలో సజీవులుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది బైబుల్ అనే కాదు కానీ ఈ రోజున మన మందిరంలో కూడా సాక్ష్యం అనేది ఉంది. హల్లెలూయా. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటేనే ఆ రోజు పిడిసేగేది, లేకపోతే ఎన్ని చోట్ల పడిపోయి ఎన్ని చోట్ల పొళ్ళు ఇరిగిపోయినాయో కదా, ఇరిగిపోయినాయి. కానీ రక్షకుడైన దేవుడు అతనికి మేలు చేశాడు. హల్లెలూయా. ఏ మనుషుడు ఎంత డబ్బు పెట్టిన అతనిలో ఉన్న రోగము తీయలేదు, కానీ అతను పీడిస్తున్న సాతాను ఏదైతే ఉందో అది విడిపించబడింది. ఈ రోజున అందరు వినాలి, రక్షకుడైన దేవుడిని ఎదుటగా ఉన్నాడు. ఎంత కాలములోంచి నీ జీవితంలో ఏ అనారోగ్యం నిన్ను పీడిస్తూ ఉన్నదో, ఏ నడుము నొప్పుతో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ కాలు నొప్పుతో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ థైరాయిడ్తో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ తలనొప్పుతో నువ్వు బాధపడుతూ ఉన్నావో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్షకుడైన దేవుడు, అభిషక్తుడైన దేవుడు నీ ఎదుట నిలిచి ఈ రోజునైన గర్తిస్తూ ఉండగా నిన్ను బాధిస్తున్న ప్రతి శోధన ఏదైతే ఉందో అది సాతాను అయి ఉండొచ్చు, అది శారీరక ఇబ్బంది అయి ఉండొచ్చు, యేసు నామములోంచి అది విడిపోతుంది నీ నుంచి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ఏ సమయంలో నీ శరీరంలో విడిపించబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరంటే రక్షకుడైన దేవుడు, ఆయన ఎవరంటే అభిషక్తుడు, మూడవదిగా ఆయన ఎవరంటే మేలు చేయవాడు, నాలుగవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరమ్మ మన దేవుడు? రక్షకుడు. రెండోది ఇంకెవరమ్మ మీ దేవుడు? అభిషక్తుడు. రాజులైన అభిషేకించగలిగిన వాడు ఎవరంటే అది ఒకే ఒక్కడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మూడోదిగా ఎవరంటే మరణములోంచి లేవనెత్తగలిగిన వాడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఎవరైనా అంటే ఇదిగో అనేకమైన దురాత్మ శక్తుల నుంచి విడిపించగలిగిన వాడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, వైద్యులకే పరమ వైద్యుడు. తల్లి మర్చిన తండ్రి మర్చిన నిన్ను కంటి రెప్పలుగా కాపాడి నిన్ను సజీవుడిగా ఉంచిన దేవుడు, మరణమైన పరకల నుంచి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నాలుగవదిగా మనము చూస్తూ ఉంటే అపోస్తుల కార్యంలో ఫైనల్గా మనము చదువుతాం 10వ అధ్యాయం 42వ వచనము. హల్లెలూయా. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతుకులనుకును న్యాయాధిపతికును ఈయనే అని ప్రజలను ప్రకటించి మాకు ఆజ్ఞాపించిన. ఇక్కడ మనం చూస్తూ ఉండండి, మన దేవుడు ఎవరంట?
సజీవులకును మృతుకులకును న్యాయాధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే న్యాయమును తీర్చగలిగిన వాడు. మృతులైనా సరే సజీవులకైనా ఇంతకాలము నీ జీవితంలో ఏ మేలు కోసము చూస్తూ ఉన్నావు? ఈ రోజున మనం చూస్తూ ఉంటే కోర్టులకు వెళ్తూ ఉంటే న్యాయం వస్తుందా? నవజన్నా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి న్యాయం వస్తుందా? నీ ఎదురుగా వచ్చి నిన్న మొన్నసారి నాన్న మేము కొత్తపల్లి ప్రేరించి వస్తుంటే ఒక కారు ఏం చేశాడంటే తిప్పేసి ఒక టీవీఎస్ వాడిని గుద్దేసిన తర్వాత పడిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడంటే వెనక్కొచ్చి ముందుకు మళ్ళా ఆ బండి మీద ఎక్కించాడు. ఏంటంత ధీమా అంటే వాడు సామాన్యుడు, నేనేంటంటే ధనమ కలిగిన వాడిని, వాడు ఏం చేసినా సరే నేను ఎమ్మెల్యేగా ఫోన్ కొడతా, లేకపోతే ప్రెసిడెంట్ కొడతా, అవసరమైతే పిఎం కొడతా అని అతను ధీమతో ఉన్న. నానేమన్నాడంటే అదే టైం నాకు సేవకు టైం అయిపోతుంది కానీ నేను అక్కడ ఉండుంటాడు పని నేను చెప్పేవాడు అన్నాడు మా నాన్న. వెనక వచ్చి మళ్ళీ గుద్దాడు, ఏం చేస్తున్నాను నువ్వు అని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాంటి వారు ఏంటంటే ఈ రోజున మనం చూస్తుంటే కోర్టులకు వెళ్ళిన న్యాయ దేవత ఉంటుంది, కళ్ళు మూసేస్తూ ఉంటారు. ఇంకెందుకు అక్కడ కళ్ళు అంట న్యాయం దొరకనప్పుడు ఇంకెందుకు ఎక్కడికి వెళ్ళినా కోర్టులో న్యాయం ఉండలేదు. ఎందుకంటే నువ్వు దేన స్థితిలో ఉన్నావు, వాడు డబ్బున్నవాడు, నేను కొట్టినా సరే వాడు ఏం చేస్తాడు, నీ మీద తిరగపెట్టి పడతాడు. కానీ ఈ న్యాయాధిపతి అయిన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? నీకు న్యాయమును చేయడానికి ఆయన ఉన్నాడు. అది మృతుల్లో అయినా అది సజీవులకైనా. 2024లో నువ్వు న్యాయము కోసము చూస్తున్నావా? నీ బిడ్డల గురించి న్యాయము చూస్తున్నావా? నీ కుటుంబంలో న్యాయము కోసము చూస్తున్నావా? నీ వ్యాపారంలో న్యాయము కోసము చూస్తున్నావా? న్యాయాధిపతి అయిన దేవుడి రోజున మనందరి కోసం ఆయన న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ గత 7 సంవత్సరముల నుంచి న్యాయం కోసం తిరుగుతూ ఉన్నది. ఎన్నో చోట్ల తిరిగారు, న్యాయం అనేది దొరకలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, ఎన్నో చోట్లకు తిరిగారు, కానీ వారి జీవితంలో న్యాయం అనేది దొరకలేదు. ఎంతో లాయర్లు ధనము తీసేసుకున్నారు, కానీ ఎంతో డబ్బు తీసుకున్నారు, కానీ కోర్టు చోట్లకు తిరిగినా సరే న్యాయము దొరకలేదు. కానీ చివరికి లాయర్ ఏమన్నాడంటే ఇక నువ్వు చేసేది ఏమీ లేదని చెప్పి అన్నారంట. అయితే అది ఇక్కడ కాదు, వేరే ప్రాంతంలో జరిగింది సంఘటన. ఇక్కడది కాదు, బయట వేరే చోట జరిగింది. అయితే నాన్నగారి దగ్గరికి వారు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారంటే కాళ్ళు పట్టుకొని ఏడు చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇదిగో నేను ఏ పాపము చేశానయ్యా, ఇదిగో నేను ఏది నా బిడ్డ ఏం తప్పు చేశాడయ్యా, నేను ఏ పాపము చేశానని ఏడుస్తూ ఉన్నప్పుడు సేవకుడు అన్న మాట ఏంటంటే ఇదిగో ఇక్కడ న్యాయము దొరకపోయినా సరే న్యాయాధిపతి అయిన దేవుడు మనకు ఉన్నాడని చెప్పాడు. నెక్స్ట్ రోజునేమి జరిగిందో తెలుసా? అసలు ఉండాల్సింది ఎక్కడంటే ఆయన చేలో ఉండాలి, కానీ దేవుడు ఈ రోజు నా బిడ్డని ఎక్కడో సంతోషముగా ఉంచాడు, ఆనందముగా ఉంచాడు. మనుషులు బట్టి న్యాయము దొరకలేదు. కోర్టుల చుట్టూ తిరిగిన నీకు న్యాయము దొరకదు, లాయర్ చుట్టూ తిరిగిన నీకు న్యాయం దొరకదు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన నీకు న్యాయము దొరకదు. ఎవరు నీకు న్యాయము తీర్చగానే న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు వారు నీకు న్యాయము తీర్చువాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా అయిపోయింది. మొదటిగా ఎవరు? మన దేవుడు. రెండోది ఎవరు? మూడోది ఎవరు? నాలుగోది ఎవరు? ఐదోది ఎవరు? హల్లెలూయా. నీ దేవుడు ఎవరంటే ఈ 5 పాయింట్లు చెప్పండి. ఎవడైతే నీ ఎదురున్న శత్రు ఎవడంటాడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరము సంతోషంతో ఆనందంతో ఉండగా దేవుడు మనతో మాట్లాడినందుకు అభిషక్తుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు, మేలు చేయి దేవుడు, స్వస్థపరచు దేవుడు, న్యాయాధిపతి అయిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. హల్లెలూయా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చావయ్యా.